ఈరోజు టాపిక్ ప్రవీణ్ పగడాల ఎవరయ్యా అంటే నా దృష్టిలో ఆయన చనిపోయి కూడా బ్రతికున్న మరియు ఎప్పటికీ బ్రతికుండే సేవకుడు. ఇప్పుడున్న కొంతమంది సేవకులు అని చెప్పుకునేవాళ్ళు ఎవరంటే, బ్రతికి ఉండి కూడా చనిపోయిన వాళ్ళతో సమానం. వీరు సేవకులు కాదండి, సేవకులు. అంటే విశ్వాసుల జేబుల్ని షేవ్ చేసేవాళ్ళనమాట. షేవింగ్ చేస్తారు గదా! ఆ సేవకులు. సో, ఈ సేవకులు బ్రతికి ఉండి గూడా చనిపోయిన వాళ్ళతో సమానం. ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయి గూడా బతికున్నారు. ఇప్పటికి గూడా మనం ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నామంటే, ఆయన ఎంత గొప్ప దైవజనుడో మనం అందరం గూడా తెలుసుకోవచ్చు. ఈ రోజుకి అంతేనండి. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా వందనాలు. మరలా ప్రతిరోజు గూడా నేను వస్తాను. లైవ్‌లో పాల్గొంటాను. ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ బ్రదర్. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడేశారు. అయితే సీఎం గారు, ఇకపైన మిమ్మల్ని సీఎం గారు అని పిలుస్తాం. సీఎం గారు, మీరు వచ్చినప్పుడు, మీరు వచ్చినా ఒకవేళ ఆలస్యంగా వచ్చేటట్టయినా పర్వాలేదు, మన స్ట్రీమ్ యార్డ్ లోకి మీరు వచ్చి మీరు డెస్టినేషన్ అనేది అలౌ చేసుకోండి. మీ ఛానల్లో ఇప్పుడే పెట్టారు కనుక మీ ఛానల్లో మన లైవ్లతోనే ప్రారంభిద్దాం. మన ప్రతిరోజు లైవ్ కూడా మీ ఛానల్లో వచ్చేలాగా పెట్టండి. మనం ప్రమోట్ చేస్తుందాం. కొంచెం ఇంకా ముందరికి ఛానల్ ముందరికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. తప్పకుండా. ఇంత షార్ట్ అండ్ స్వీట్ గా ఎలా మాట్లాడగలిగారు బ్రదర్? జస్ట్ యూ నెయిల్డ్ ఇట్ ద పాయింట్. అసలు జస్ట్ షార్ట్ అండ్ స్వీట్. ఎంత చెప్పాలో ఇంత వాల్యూమ్స్ యూ జస్ట్ కన్సైజ్డ్ ఇట్. ఇక హెడ్స్ ఆఫ్ టు యూ, హెడ్స్ ఆఫ్. నాకు మాటలు రావండి, బ్రతికుండి కూడా చాలా మంది వాళ్ళు చనిపోయిన కింద లెక్క. సేవకులు అనే పదం తెలుగుని ఆంగ్లాన్ని కలిపి చాలా చక్కగా వివరించారు. చాలు. సైమన్ పీటర్ గారిని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం. వారు చక్కగా రెగ్యులర్ గా కామెంట్స్ పెడుతూ ఉంటారు. రండి సార్, మీరు నెక్స్ట్ మాట్లాడండి. బ్రదర్, ఒక చిన్న మాట. నాకు మాటలు చెప్పడం చేత కాదు, పెద్దగా మాట్లాడలేను. అందుకనే చిన్న మాటలతో ముగిస్తుంటాను.